మా పిల్లలు అస్సలు వెజిటేబుల్స్ తినేవాళ్ళు కాదు. కానీ ఇలా ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగా ఇష్టంగా తింటున్నారు. ఎగ్స్ అంటే ఎలాగో బాగా ఇష్టంగా తింటారు కదా! అందుకే ఈరోజు 2 ఎగ్స్ తీసుకున్నాను. క్యారెట్ అంటే డైరెక్ట్‌గా ప్లేట్‌లో పెట్టిస్తే అస్సలు తినరు వీళ్ళు. అందుకే 2 ఎగ్స్‌లో కొంచెం పాలకూర, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆమ్లెట్ లాగా చేసిచ్చాను. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ కూడా తినడం అలవాటవుతుంది. నిజానికి నాకు కూడా ఈ పిల్లలకి వెజిటేబుల్స్ తినిపించడం చాలా పెద్ద కష్టం అనుకునేదాన్ని. కానీ వాళ్ళు ఏది ఇష్టంగా తింటారో వాళ్ళు తినే ఫుడ్స్‌లోనే వెజిటేబుల్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటినుంచి రోజు ఏదో ఒక విధంగా వెజిటేబుల్స్ యాడ్ చేస్తూనే ఉన్నాను. ఆమ్లెట్ మాత్రమే కాదు రైస్‌లో కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూర రైస్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ఇష్టంగా తింటున్నారు వాళ్ళైతే. ఇక ఇప్పుడైతే లంచ్ టైంలో అయితే కొంచెం అన్నం, మునక్కాయల రసం, ఈ క్యారెట్, పాలకూర వేసిన ఆమ్లెట్, కొంచెం పెరుగు ఉన్నాయి ప్లేట్‌లో. నాకైతే ఇదొక సింపుల్ బ్యాలెన్స్‌డ్ మీల్ లాగా అనిపిస్తుంది. పిల్లలు వెజిటేబుల్స్ తినట్లేదని అలానే వదిలేయకుండా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్‌లోని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసిస్తే వాళ్ళకి కూడా అలవాటవుతుంది. నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.